హాయ్! ఈ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ భరతం పడుతున్న ప్రపంచ యాత్రికుడు బూతులు తిడుతున్న సోదరీమణులను మాత్రం సేవ్ చేసేందుకు ట్రై చేశాడండి. వీళ్ళని కొంచెం వదిలేయండి, అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి, పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది, ముగ్గురు చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబు, క్షమించమని. ఒకరికి 120, మరొకరికి 150, ఇంకొకరికి 200. ఏంటా అనుకుంటున్నారా? బీపీ అంట. బీపీ అంత ఎక్కువ ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి, కానీ ఇలా సంస్కారహీనంగా మాట్లాడకూడదు కదా. పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటుంది, రెండో చెల్లికి బీపీ 150 ఉంటుంది, మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటుంది. పాపం నాన్న లేడు, మగ దిక్కు లేడు అంటున్నారు. నిజంగా జాలి పడదాం. మరి మగాళ్ళందరినీ అమ్మమ్మలతో సహా తిడుతున్నారు కదా, దీనికేమందాం? ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరీర్. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి నా మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. మగాళ్ళనే కాదు ఆడవాళ్ళకి కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారు మన పచ్చళ్ళ పాపలు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాచి పని చేసుకుని బతుక్కో. 4 ఇళ్లలో పాచి పనులు చేసుకుని బ్రతకాలంట. మీ ముగ్గురి రేట్ ఎంత అని అడిగిన వాళ్ళకి మీరు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినప్పుడు అందరూ సూపర్ అన్నారు కదా అని పచ్చళ్ళ రేటు ఎక్కువ అంటే కూడా ఇలా పిచ్చి పిచ్చిగా తిడితే ఎలా? పక్కలోకి రమ్మని పిచ్చి కమెంట్లు చేసిన వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమైనా ఉందా? ఒకప్పుడు వీళ్ళు ఒక వ్యక్తి పెట్టిన బూతు కమెంట్కి అదే రేంజ్లో అదిరిపోయే మాస్ బూత్ రిప్లై ఇచ్చారు. అయితే అప్పుడు యావత్ మేమర్స్ ప్రపంచం శభాష్ అంది. అప్పుడు మాట్లాడింది కూడా బూతులే, కానీ వీళ్ళు తిట్టిన వ్యక్తి వాటికి అర్హుడు కాబట్టి ఎవరు ఏమనలేదు. ఇప్పుడు కూడా అవే బూతులు, కానీ తిట్టింది సాధారణ వ్యక్తులను, అది కూడా జస్ట్ రేట్లు ఎక్కువ అని అడిగినందుకు. అయినా కస్టమర్ ఈజ్ కింగ్ అని అంటారు కదా, ఇలా కింగ్స్గా భావించే వాళ్ళ మీద కారు కూతలు కూస్తే కష్టం కదా, తెలుసుకోవాలి కదా. పోనీ కింగ్స్ కాన్సెప్ట్ పక్కన పెడదాం. ఏదో పొరపాటున ఆడియో మెసేజ్ మీకు వచ్చింది అని బాగానే కవర్ డ్రైవ్ ఆడారు, మరి తర్వాత వచ్చిన 2 ఆడియోలకు ఏమని కవర్ చేస్తారు? ఇక నా అన్వేషణ విషయానికి వస్తే ప్రపంచ యాత్రికుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పత్తి గింజల ఆట కట్టిస్తున్నాడు, పోలీసులకు కూడా పట్టిస్తున్నాడు. కానీ వీళ్ళని సేవ్ చేయాలనుకోవడం కరెక్టేనా? పైగా ఇక పచ్చళ్ళ దుకాణం బంద్, ఫ్యూచర్లో లడ్డూల వ్యాపారం చేసుకుంటారు అని అంటున్నాడు. కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలియని మినిమం మేనర్స్ లేని వీళ్ళు లడ్డూ వ్యాపారంలో అయినా సంస్కారవంతంగా మాట్లాడతారా? లేక కేజీ లడ్డూ కొనలేవు, నా లడ్డూలోది నీకెందుకురా అని మళ్ళీ మనల్నే తిడతారా?